నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు అమెరికా మధ్య భారీ ఒప్పందం జరిగింది. ఇది కువైట్ దేశ రక్షణకు సంబంధించి ఈ ఒప్పందం జరిగినట్లయితే అమెరికా ప్రకటించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశానికి పేట్రియేట్ వైమానిక రక్షణ వ్యవస్థకు మద్దతు, సేవలు మరియు తదుపరి సాంకేతికత సహాయం అందించడానికి $800 మిలియన్ అంచనా విలువతో ఒక ఒప్పందాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదించిందని చెప్పేసి అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అలాగే ప్రతిపాదిత ఒప్పందంలో కువైట్ యొక్క పేట్రియాట్ వైమానిక రక్షణ కార్యక్రమం యొక్క కార్యాచరణ సంసిద్ధతను నిర్వహించడం మరియు పెంచడం లక్ష్యంగా లాజిస్టికల్, ఇంజనీరింగ్ మరియు సాంకేతికంగా మద్దతు ఉన్నాయని చెప్పేసి కువైట్ వైమానిక మరియు క్షిపణి రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్యాకేజీ రూపొందించబడిందని చెప్పేసి ఈ ఆమోదం కువైట్ మరియు అమెరికా మధ్య కొనసాగుతూ ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. కువైట్ యొక్క రక్షణ భద్రత అవసరాలకు మద్దతు ఇవ్వడంలో వాషింగ్టన్ తన యొక్క నిబద్ధతను నొక్కి చెబుతూ ఉంది. ఈ ఒప్పందం ప్రామాణిక యుఎస్ ఆయుధ ఎగుమతి నిబంధనలకు అనుగుణంగా తుది చర్చలు మరియు కాంగ్రెస్ విధానాలకు లోబడి ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి మనం చూసుకుంటే $800 మిలియన్ పేట్రియాట్ సపోర్ట్ ప్యాకేజీని అమెరికా ఆమోదించిందనమాట. కువైట్ దేశం యొక్క కువైట్ ప్రజలు కావచ్చు, కువైట్ దేశానికి కావచ్చు, రక్షణ భద్రతకు మేము హామీ ఇస్తూ ఉన్నామని చెప్పేసి అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ దేశం మనం చూసుకుంటే కానీ చుట్టుపక్కల దేశాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకొని తన యొక్క ప్రజలను రక్షించుకోవడానికి, వాళ్ళను భద్రంగా ఉంచుకునేందుకైతే ఈ యొక్క భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.